ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోళికా పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగనే మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరిగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 16/3/2024 నుండి 31/3/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈ ఆదివారం అష్టమి, ఆదివారం పూర్ణిమ, ఒకవైపు అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదం కలిపితే వృశ్చిక రాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. ఏ అక్షరాలు అన్నట్లయితే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. అర్ధాష్టమ కుజుడు కుజదోష ప్రభావం, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం, అర్ధాష్టమ శుక్రుడు, అలాగనే పంచమ స్థానంలో రవి బుధ రాహు సంచార స్థితి, 6వ స్థానంలో గురు సంచార స్థితి. ఏకాదశిలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన, పెద్ద పెద్ద వ్యాపార కార్యక్రమాలు చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు, సభల యందు సమావేశాల యందు మాట్లాడేటువంటి కాల సమయంలో ప్రతి మాట చాలా విలువైంది అనేది గుర్తుపెట్టుకోవాలి. పెదవి దాటనంత వరకు ఆ మాటకు మీరు మహారాజులు. నోటిలోంచి బయటకు వచ్చే ప్రతి మాటకు మీరు బాధ్యత వహించే పరిస్థితి ఉంటుంది. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ఆవేశానికి దూరంగా ఉండడం, యంత్రాలతో, ఆయుధాలతో, పంచభూతాలతో ఎంతో జాగ్రత్త అవసరం. కనుక ఇలాంటి కాల సమయంలో ఆవేశపడి మాట్లాడడం, దూర ప్రయాణాలు చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తగవు. కనుక ఇలాంటి కాల సమయంలో తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపము, రురు కాళభైరవ స్వామి యొక్క సేవ, అష్టోత్తరము, పారాయణము, దీపము, రురు కాళభైరవ స్వామి యొక్క హోమాన్ని ఆచరింపజేయడం వల్ల కష్టాలన్నీ దూరమైపోయి అదృష్టానికి, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటారో, లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.